Just another day for you and me in paradise. A story of the paradise that we all have. Phil Collins tune ఏదో వెతుకుతుంటే మొబైల్లో వినిపించింది. 18 ఏళ్ళు దాటింది మొదటిసారి ఈ హిట్ నెంబర్ని విని. సండే కదా, చాలా బద్ధకంగా ఉంది. ఈ అమెరికన్ లిరిక్స్ యాక్సెంట్ సరిగా తెలియక పూర్తిగా అర్థం కావు, మధ్య మధ్యలో కొన్ని పదాలు తప్ప. జాగ్రత్తగా వినే అలవాటు కూడా నాకు లేదు. ఏదో హోమ్లెస్ పీపుల్, అనాథల నేపథ్యంతో తీసిన సాంగ్ అని విన్నాను. అయితే మన దేశంలో అది సర్వసాధారణం కదా, అందుకని తెలుసుకోవడానికి పెద్దగా ట్రై చేయలేదు కూడా. నాకైతే ఏ భాష అయినా ఒకటే. కొరియన్ ట్యూన్స్ వింటాను, శ్రీలంక ట్యూన్స్ కూడా వింటాను. మరి గ్రామీ 1999 నామినీ, మరి ఈ సాంగ్ వినకుండా ఉంటానా? ట్యూన్ మెలోడియస్గా ఉంటే చాలు, పూర్తిగా అర్థం కాకపోయినా వినేస్తుంటా. పైగా మైండ్లో ట్యూన్ ఒక్కసారి వింటే జీవితం మొత్తము గుర్తుంటుంది, మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. అదేంటో. ఒరేయ్, గడ్డి అన్నారం ఎక్కడ్రా, నాన్న పడుకొని అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న రిలయన్స్ ఫ్రెష్లో ఏమీ తాజాగా లేవుట. ఈ వయసులో మళ్ళీ రుచులన్నీ గుర్తొస్తున్నాయి ఈయనకి అని అమ్మ వంటింట్లో నుంచి దీర్ఘం తీస్తోంది. వాడికి ఆదివారం దాకా కుదరదులే, పెద్ద మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయిట, అన్నీ చీప్గా ఫ్రెష్గా ఉన్నాయిట. నేను ఒక్కడనే వెళ్ళి కూరలు తీసుకొస్తా, సంచి ఒకటి ఇవ్వు అని మొన్నటి నుంచి ఒకటే నాన్న గొడవ. ఇది నాన్న మీద అమ్మ మొదటి కంప్లైంట్. నాకు కూడా తెలిసిందే. అసలు తాతయ్య మీకెవరికీ చెప్పకుండా పోదామనుకున్నాడు అని బాబ్జీగాడు అంటుంటే విన్నాను. మన బాబ్జీగాడు ఈయన కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడని సుధ ఎప్పటి నుంచో కూడా అంటోంది. అందుకే ఈ మధ్య అన్నీ వాడికే ముందు చెప్తున్నారా అని అమ్మ అంది. అది తన రెండో కంప్లైంటు. అంతే వింటుంది. తెలిస్తే నువ్వు నేను ఒప్పుకోమని మనకు చెప్పట్లేదు అన్నాను పాట వింటున్నా. అమ్మా నాన్న ఈ సిటీకి ఈ మధ్య వచ్చారు. ఈ సిటీ మొత్తం నాకే తెలియదు, ఇంకా ఈయనకేం తెలుస్తుంది? వీళ్ళకి తెలియదని తెలుసు, ఈ సిటీ నచ్చదని తెలుసు, అయినా తప్పదని తెలుసు. అసలు వీళ్ళకి ఏమీ తోచడం లేదు అంటుంది సుధా. నాన్నోయ్, నువ్వు వాక్కాయల కోసం వనస్థలిపురం మార్కెట్టు, చింతచిగురు కోసం సంగారెడ్డి మార్కెట్టు తీసుకుపోరా అంటే నా వల్ల కాదు. ఎండ, ట్రాఫిక్ ఇక్కడ పేలిపోతోంది. నేను ఇంకా ఆ పాట మూడ్లో నుంచే అన్నా. నువ్వు మాత్రం మా బాబ్జీ గారిని తీసుకొని అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని అన్నాను. కానీ మళ్ళీ నాన్న మీద డౌటే. మొన్న వారం ఏమైందిరా అని ఇంతలో మావయ్య ఫోన్ చేశాడు. ఏముంది మావయ్య, హిట్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి, అయితే ఈసారి అస్సలు ఆగలేదు. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు అన్నాను. బాగానే ఉన్నానులే, ఇంతకీ డాక్టర్ ఎవరు అన్నాడు. మన శర్మగారే మావయ్య, ఇప్పుడు కేర్ హాస్పిటల్లో న్యూరో డిపార్ట్మెంట్ హెచ్ఓడి కూడా. నాన్నకి 20 ఏళ్ళ నుంచి బాగా తెలుసు కదా, నైట్ అంతా ఇంజెక్షన్స్ ఇప్పిస్తున్నా హిట్స్ ఆగలేదు. ఐసీయూలో పెట్టారు, ఏవో స్కాన్స్ అన్ని టెస్టులు చేశారు, ఎవరికీ అర్థం కాలేదు. ఉదయం అయితే కానీ చెప్పలేము, ఏజ్డ్ పర్సన్ కదా అన్నారు. పైగా కోవిడ్ కూడా వచ్చి తగ్గింది కదా. ఈ ఐసీయూలో ఎవరు ఉండకూడదండి, పైన ఉన్న రూమ్స్లోనే వెయిట్ చేయమన్నారు. అందుకని మీరు ఇక్కడ ఉండవద్దు, మార్నింగ్ విజిటింగ్ అవర్లోనే పేషెంట్ని వచ్చి చూడాలి. ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ పక్కనే పెట్టుకోండి, ఏమైనా అవసరమైతే తెలియజేస్తాం అన్నారు ఐసీయూలో వాళ్ళు. అమ్మకి నాన్నను వదిలి పైన రూమ్లో వెయిట్ చేయడం ఇష్టం లేదు, అయినా తప్పదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయింది. నేను అమ్మ ఇద్దరమే ఉన్నాం. అమ్మకి దిగులుగా ఏం చేస్తానరా అంది. చేసేదేముంది, అందరికీ చెప్పాల్సిందే కదా అని అందరికీ కాల్ చేస్తూ ముందు మీ రఘుకే కాల్ చేశాను. ఇంత అయిందా అన్నాడు మావయ్య. అవును మావయ్య, ఆ 2 రోజులు బాగా కంగారు పడ్డాం. మరి అందరికీ చెప్పావా?
కొంతమందికి చెప్పాను. బావ ముందే అన్నాడు, మార్నింగ్ వస్తాలేరా, ఇప్పుడు నైట్ రాలేను అని. అసలే కోవిడ్ టైం గదా! అందుకని ఎవరు కూడా రారని మిగతా వాళ్ళకి తర్వాతే చెప్పాలి అనుకున్నా. నైటంతా ఫుల్ టెన్షను. ఎలా ఉన్నారు నాన్న అని మార్నింగ్ విజిటింగ్ అవర్‌లో ఐసీయూలోకెళ్ళి నర్స్‌ని అడిగా. అమ్మాయి నీ పేరేంటి? నీ జీతం ఎంత? ఏం చదివావు? మీది ఏ ఊరు? కేరళలో ఈ జాబ్స్ లేవా? అని ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు 100 ప్రశ్నలు వేశారు. నేను హైదరాబాద్ వచ్చాక ఇన్ని ప్రశ్నలు నన్నెవరూ అడగలేదండి. నార్మల్ రూమ్‌కో, ఇంటికో తీసుకుపోండి తాతగారిని అని వచ్చిరాని తెలుగులో నవ్వుతూ చెప్పింది మలయాళీ నర్సు. అవును. నాన్నకి పొద్దున్నే లేవటం బాగా అలవాటు. అంతా జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు నాన్న. నువ్వొక్కడివే ఎక్కడికి ఎళ్ళవాక అంటే, ఇంకా ఈ వయసులో నాకు జాగ్రత్త ఏంట్రా? ఉంటే ఉంటా, పోతే పోతా అంటున్నాడు మావయ్య అన్నాను. పెద్దవాళ్ళతో ఇంతేరా. మళ్ళీ నాన్నతో మాట్లాడతాలే. నాకు వేరే కాలొస్తోంది అని మావయ్య ఫోన్ పెట్టేశాడు. మొన్న అత్తయ్య చేసిన వ్రతానికి మనం తప్ప అందరూ బట్టలు పెట్టారు. అక్క వాళ్ళు కూడా బట్టలు పెట్టారు. అందుకని మనం ఇద్దామండి అంటుంది సుధ రోజు. అమ్మ ఇవిగో అని కొన్నవి ఇచ్చి ఈ పాటలు వింటున్నా. నా ఆలోచనలో నుంచి బయటపడేటట్లు మళ్ళీ మాటలు వినిపిస్తున్నాయి. వద్దని చెప్పా కదరా! చూడు ఎన్ని బట్టలున్నాయో. ఎందుకు తెచ్చావు మళ్ళీ? ఈ వయసులో ఏం కట్టుకుంటాం? బీరువా నిండా మురిగిపోతున్నాయి ఉన్నాయి చూడు అని అమ్మ తెచ్చి చాలా చొక్కాలు నాన్నకు పడేసింది. అవన్నీ పాతవే. ఇప్పుడు తెచ్చిన ఖద్దరు చొక్కాలులే. సమ్మర్ కదా వాడుకుంటారు అన్నా. ఆయనకి ఆ పాతవి పారేయటానికి కూడా చేతులు రావటం లేదురా. ఎప్పుడో మెడ్రాస్‌లో, పారిస్ కార్నర్‌లో కొన్నవి, బర్మా బజార్‌లో కొన్నవి, ఏదో ప్యూర్ పాలిస్టర్‌వి ఇంత మంచివి మళ్ళీ దొరకట్లేదంటూ ఉంచారు కదా! కలర్ కూడా పోలేదు అందుకని ఉంచుతున్నారు. ఈ పాతవి ఎవరు వాడతారు? ఇంటి ముందుకు ఎంతోమందొస్తున్నారు. ఎవరో అనాథ శరణాలయం వాళ్ళట. పోనీ వాళ్ళకిద్దామండి అంటే, ఆ! మా మామగారు, మీ మామగారు కొనిపెట్టారా? డబ్బులిచ్చి కొనకపోతే మనకొక గుండీ కూడా ఇవ్వరు అని నా మీద ఇంతెత్తున లేస్తున్నార్రా అందమ్మ. ఇది ఇంకో రకం ఇజ్రాయెల్ యుద్ధం. లైఫ్ అంతా నడుస్తూనే ఉంటుంది. ప్రతి ఇంట్లో నడిచే డైలీ సీరియల్. ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఎపిసోడ్ నడుస్తోంది. ఆర్గ్యుమెంట్ ఇంకా గతంలోకి పోయేట్టు కూడా ఉంది. అమ్మా నువ్వు కూడా ఏంటే ఇంక చాల్లేవే. నేనే ఏదో చేస్తాలే ఆ షర్ట్ల విషయంలో. కాఫీ ఇవ్వు ముందు అన్నా. నేనింకా ట్యూన్ మూడ్‌లోనే ఉన్నా. అలా మంచి ట్యూన్ విన్న తర్వాత కొన్ని రోజులు మైండ్ దాని చుట్టూతా తిరుగుతూ ఉండటం మామూలే. ఆ మూడ్‌ని అర్థం చేసుకోవటం నాకొక హాబీ. అందుకనే పూర్తిగా అర్థం కాకపోయినా దాని గురించే ఆలోచిస్తూ ఉన్నా. పూర్తిగా అర్థం కాకపోయినా ఆ ట్యూన్ బాగుంది. ఈ మధ్య ఆ సాంగ్ విజువల్స్ కూడా చూసా. అయితే ఆ సాంగ్‌లో ప్యారడైజ్ ఎక్కడా లేదు. విజువల్స్‌లో కనపడలేదు. అంతా ఆర్ఫన్స్, హోమ్‌లెస్ పీపుల్, ఒక రకంగా చెప్పాలంటే హెల్ అంతా అదే కనిపిస్తోంది. కానీ నాకెందుకో అర్థం కావట్లేదు. ఆ సాంగ్‌లో ఏదో జాయ్ ఉంది. ఏదో మంచితనం ఉంది. ఏదో ఎంతో ఒక హోలీనెస్ ఏదో కనిపిస్తోంది. కానీ అదేంటో అర్థం కావట్లేదు. ఆ మూడ్‌లోనే సాయంత్రం వాకింగ్ చేస్తుంటే ఇంటి పక్కనే ఒక కొత్త చిన్న షాప్ కనిపించింది. బాబు నీ దగ్గర పని నేర్చుకుంటున్న కుర్రాడెవరన్నా ఉన్నాడా? అని అడిగాను. ఒకడున్నాడండి మావాడే. ఏం కావాలి? అన్నాడు షాప్ వాడు. ఒకసారి ఇంటికి పంపించు. చాలా పాత చొక్కాలు ఉన్నాయి. మా బాబ్జీ గడికి సైజ్ చేసి కుట్టి పెట్టాలి అన్నాను. వాడా? వాడికింకా పని సరిగా రాదండి అని షాప్ వాడు నసుగుతున్నాడు. పర్లేదు. కొన్ని పెద్దవైనా, కొన్ని చిన్నవైనా పర్లేదు. కుర్రాడిని మాత్రం పంపించు కాస్త. డబ్బులిస్తా అని వచ్చాను. కొన్ని పెద్ద సైజుల్లో 5, 6 ఆ టైలర్ కొడుకే ఉంచుకున్న తర్వాత తయారైన మొత్తం 22 చొక్కాలు బాబ్జీగాడి సైజులో. కొంచెం అటు ఇటు సైజుల్లో కూడా ఉన్నాయి. లోపల ఇంకా నాన్న పాత చొక్కాలేమన్నా ఉన్నాయేమోనని అమ్మ సంతోషంగా వెతుకుతోంది. ఈ టైలర్ ఖర్చు కంటే కొనడం బెటరా అని సుధ ఆలోచన. అయితే విషయం అది కాదు కదా. ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరూ హ్యాపీ. నాన్నకిప్పుడు 88 ఏళ్ళు. థింక్ అబౌట్ ఇట్.
జస్ట్ అనదర్ డే ఫర్ యూ అండ్ మీ ఇన్ ప్యారడైజ్. ప్రతి పాట ట్యూన్కి ఒక భావం ఉంటుంది. పాటలోని పదాల అర్థం ఆ భావానికి సరిపోతేనే ఆ ట్యూన్ నిలబడుతుంది. అలానే లిరిక్ రైటర్కి ఆ భావం సరిగా తెలిసి పాట రాస్తేనే మంచి పాట వస్తుంది. భావం తెలియకుండా లిరిక్ రాస్తే అది వేరేగా ఉంటుంది. కళకళలాడాల్సిన పాట వెలవెలపోతుంది. సినిమానో వీడియోనో చూసి ఈ రైటర్ అంత మంచి ట్యూన్ని కొంత, ఈ డైరెక్టరు ఆ పాటను చెత్తగా తీసి మిగతా కొంత ఖూనీ చేశారు అని పాటలు చూడటము, లిరిక్ తెలుసుకోవటమే మానేసి చాలా సంవత్సరాలైంది. ఇక పాప్ సింగర్స్ రాసిన లిరిక్స్ గురించి చెప్పేదేముంది అన్న తేలిక భావం ఉండనే ఉంది. కానీ ఊరికే ఏ సాంగ్ హిట్ ఎందుకు అవుతుంది? భావం ప్రధానమని, మనోధర్మ సంగీతమని ఉంటుందని, హిందుస్థాన్ సంగీతంలో దాన్ని థాట్ అని అంటారని నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. సంగీత ప్రపంచము అదో పెద్ద ఫీల్డ్. రిటైర్ అయ్యాక రీసెర్చ్ చేయాల్సిన వాటిలో అది ఒకటి అనుకుంటూ ఉంటాను. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అన్నాడు కాళిదాసు రఘువంశ ప్రారంభ ప్రార్థనా శ్లోకంలో ఎప్పుడోనే. వాక్కు లేదా శబ్దానికి ఒక భావం ఉంది. దానికి అర్థంతో ఉన్న శాశ్వత సంబంధం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఆ బంధం ఎలాంటిది అంటే మనందరి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల మధ్య ఉన్నంత బంధం. అందుకనే వాక్కు లేదా పాట దాని భావం లేదా అర్థంతో ఎప్పుడూ కలిసే ఉంటాయి. మరి ఈ ట్యూన్కి ఈ లిరిక్కి సంబంధం ఉందా? నాకు ఈ ట్యూన్లోని భావము, ఆ మూడ్ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆ ట్యూన్ భావం ఎంపతి. అదే ఆ ట్యూన్లో ఉంది, ఆ విజువల్స్లో కనిపిస్తోంది. మరి లిరిక్లో ఎంపతి అన్న పదం లేదే. అందులో ఉన్న ప్యారడైజ్లోనే అది ఉంది. దానిని ఆ లిరిక్ రైటర్ కోరుకోవటంలోనే అది ఉంది. పాట లాంటిదే మన జీవితం కూడా. పాటలోని ప్యారడైజ్ మన జీవితంలో కూడా ఉండాలి. అవును, ఎంపతి మనలో ఉంటే ఈ ప్రపంచమే ఒక పెద్ద హోమ్ అవుతుంది. అప్పుడు అది ఒక ప్యారడైజ్ అవుతుంది. అదే ఎంపతి మనలో లేనప్పుడు కళకళలాడాల్సిన జీవితం కూడా వెలవెలపోతుంది. అప్పుడు ఈ ప్రపంచం ఒక హెల్ అవుతుంది. అప్పుడు అందులో ఉండే మనమంతా ఎంత పెద్ద ఇళ్లల్లో ఉన్నా హోమ్లెస్సే అవుతాము, అనాథలమే అవుతాము. అందుకే ఈ పాట అందరికీ నచ్చి ఉంటుంది. మరి మన జీవితంలో కూడా ఈ ప్యారడైజ్ను తెచ్చుకుందామా?